సో నా దగ్గరికి 2021లో రమేష్ అనే వ్యక్తి వాళ్ళ పాపని తీసుకొని వచ్చాడండి. సో వాళ్ళ పాపకి ఈ న్యూమరాలజీ అన్నా, ఆస్ట్రాలజీ అన్నా పెద్దగా నమ్మకం లేదు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి మంచి ఇంటెలిజెంట్, చాలా కష్టపడి చదివేది. సో 10th క్లాస్‌లో 589 మంచి మార్క్స్‌తో గవర్నమెంట్ స్కూల్ నుండి మంచి మార్క్స్‌తో వచ్చింది. వాళ్ళ నాన్నగారి లక్ష్యం ఏంటంటే వాళ్ళ ఊర్లో నుంచి ప్రప్రథమంగా వాళ్ళ పాపని డాక్టర్గా చేయాలనే లక్ష్యంతో వచ్చింది. వాళ్ళ నాన్నగారు తన మిత్రుడి ద్వారా నాకు కన్సల్ట్ అయ్యారు. సో ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ మా పాప ఇవన్నీ నమ్మదు, కాకపోతే మా మిత్రుడు చెప్పిన దాని ప్రకారం మీ పైన నమ్మకంతో మా పాప పేరు కరెక్షన్ చేసి ఇవ్వండి అని చెప్పారు. సో వాళ్ళ పాప పేరు ప్రత్యూష, వాళ్ళ నాన్నగారి పేరు రమేష్. వీళ్ళిద్దరూ తులారాశిలో జన్మించారు. ఫైనాన్షియల్గా వాళ్ళు కంప్లీట్గా జీరో, రెక్కాడితే కానీ డొక్కాడని సిచ్యువేషన్లో ఉన్నారు. ఏదో కాయా కష్టం చేసి రూపాయి పోగేసి అమ్మాయిని ఫస్ట్ అటెంప్ట్లో నీట్ రాయించారు. ఫస్ట్ అటెంప్ట్లో నీట్ రాయిస్తే అగ్రికల్చర్లో సీట్ వచ్చింది, కానీ ఎంబీబీఎస్ చేయడమే లక్ష్యం. ఎప్పుడైతే అగ్రికల్చర్లో సీట్ వచ్చిందో ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను కరెక్షన్ ఇచ్చిన లాంగ్ టర్మ్ 365 రోజులు అహర్నిశలు కష్టపడింది, ఎంబీబీఎస్ సీట్ కొట్టింది. ఎంబీబీఎస్ కష్టపడి సుమారు డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ పీజీలో నేను ఇచ్చిన కరెక్షన్ తోటే ఆ అమ్మాయి పీజీలో ఫస్ట్ అటెంప్ట్లో అనెస్థేషియాలో మళ్ళీ పీజీ ఇక్కడ ఆంధ్రాలో అనుకుంటా, ఆంధ్ర తెలంగాణ యూనివర్సిటీ ఈ రెండిట్లో ఏదో ఒక కాలేజీలో అనెస్థేషియా విభాగంలో ఆ అమ్మాయి పీజీలో సెట్ అయింది. మళ్ళీ రీసెంట్గా ఒక 1 year బిఫోర్ ఆ అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది. ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకునే అబ్బాయి కూడా డాక్టరు. వాళ్ళిద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి జీవితంలోకి వస్తాడో అనూహ్యంగా ఆ అబ్బాయి రావడం వలన అమ్మాయి జీవితంలో ఇంకొక మెట్టు ఎదగబోతుంది అని నేను చెప్పాను. రీసెంట్గా నిన్న రాత్రి కాల్ చేసి ఎంతో ఆనందంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆనంద బాష్పాలతో, గురువుగారు మీరు ఇచ్చిన కరెక్షన్ వల్ల మా పాపకి అనూహ్యంగా సూపర్ స్పెషాలిటీలో మంచి ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఆమె కార్డియాక్ కానీ న్యూరో అనెస్థేషియాలో ఇప్పుడు హర్యానాలో ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ కాబోతుంది. మనము మన జీవితంలో ఒక్క కరెక్షన్ వలన, ఒక్క మార్పు చేసుకోవడం వల్ల మన జీవితం అనేది డైరెక్షన్ చేంజ్ చేసుకొని పోతుంది. ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో వాళ్ళ పేరులో ఒక్క మార్పు చేయడం వలన మీ జీవితంలో ఎవరు ఊహించలేనటువంటి మార్పు మీరు చూడబోతున్నారు.